అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, కారుమూరి సునీల్ ను వేర్వేరుగా విచారణ చేస్తోంది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా సిగ్మా సంస్థకు కాంట్రాక్ట్ గడువు పొడిగించినట్లు ఈడీ చెబుతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సునీల్ ను వేర్వేరుగా విచారణ చేస్తోంది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా సిగ్మా సంస్థకు కాంట్రాక్ట్ గడువు పొడిగించినట్లు ఈడీ చెబుతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతుంది. రెండో రోజు విచారణలో భాగంగా ముగ్గురు నిందితుల్ని కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ సిగ్మా సంస్థ కేటాయించినటువంటి కాంట్రాక్టుల పైన విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. సిగ్మా కంపెనీకు కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ కూడా వీళ్ళు అదే విధంగా దీర్ఘకాలంగా కొనసాగించడం అంశానికి సంబంధించి కోటి కీలక పత్రాలను కూడా ఈడీ అధికారులు రైడ్ చేసినటువంటి సమయంలో కూడా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు మద్యం కేసు ఒక కేసు రవాణాకు దాదాపు 196 రూపాయలు వసూలు చేసి వాటిని దాదాపు మళ్ళా 35 రూపాయలు పెంచినట్లు కూడా గుర్తించడం జరిగింది. దీని ద్వారా వచ్చినటువంటి ఆదాయం దాదాపు 195 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి వీళ్ళు గండి కొట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ గుర్తించినటువంటి పరిస్థితి. గతంలో ఏపీ సిట్ అధికారులు విచారణ జరిపారు. ఏపీ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా విచారణ కొనసాగిస్తుంది. ఇందులో పాల్పడ్డారు, కంపెనీలకు నగదును బదిలీ చేయాలనేటువంటి అంశాలు పరిస్థితి. ఇందులో ముఖ్యంగా కుట్రపూరితంగా రాజ్ కసిరెడ్డి కావచ్చు, మరోవైపు వాసుదేవ్ రెడ్డి, వీరిద్దరూ కూడా కుట్రపూరితంగా ఈ కాంట్రాక్టులను రెండు కంపెనీలకు దక్కేలా చూసి వాటి నిర్వహణ కావచ్చు, వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయాలన్నీ కూడా వీళ్ళే మొత్తం కూడా పరిశీలించారు. వీళ్ళే వాటి ద్వారా అంతిమంగా లబ్ధి పొందారనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈడీ గుర్తించింది. కాబట్టి ఈ రోజు రేపు ఈ 2 రోజుల్లో జరగబోయేటువంటి విచారణలో చాలా కీలక అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ముగ్గురు నిందితుల్ని కూడా మరోసారి న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.